మీడియా మిత్రులకు పాత్రికేయులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నామినేషన్ లాస్ట్ రోజు. సో మేము ఈరోజు అంటే ఆఖరి రోజు కాబట్టి అంటే జనాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు చివరి రోజు నామినేషన్లన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఈరోజు మరి జనాలు ఏ విధంగా రోడ్డు పొడుతున్న మరి నీరాజనాలు పలికినారు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ ప్రభంజనం రెట్టింపు అయిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్ గారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము మామూలుగా జనరల్గా ఒక పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. అటువంటిది ఎక్కడా కనబడలేదు. ప్రజలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాం, మరి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతామనే ఆతృత అయితే ప్రతి ఒక్కరిలోనూ కనబడింది ఈరోజు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అన్న పదానికి నిజంగా నేనైతే వచ్చినా ఆశ్చర్యపడే పని లేదు. ఏదో ఒకటో రెండో మిస్ అయితేమో అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే ప్రపంచం ఉంది. మన చుట్టుపక్కల కూడా నిన్న మొన్న అంతా నామినేషన్ ఘట్టం జరిగింది. సో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రజలందరూ కూడా మరి వీళ్ళు స్వాగతిస్తూ తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామనే అభివాదాన్ని మరి వాళ్ళ ఆనందంలోనే తెలియజేస్తూ ఉన్నారు. ఇక గుంతకల్ నియోజకవర్గానికి వస్తే తప్పకుండా ఒక చరిత్ర మరి గుంటకల్లో నిలిచిపోతుంది. ఇంతవరకు ఏ అభ్యర్థి కూడా 2 సార్లు మరి గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఈసారి తప్పకుండా గతంలో కంటే పెద్ద మెజార్టీతో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో కూడా నామినేషన్ కార్యక్రమం చూసాం, ఈసారి కూడా చూసాం. ప్రజలు ఇంత మండు టెండర్లో కూడా మరి ఆహ్వానాన్ని చాలా ఉత్సాహంగా సంతోషంగా మరి నామినేషన్ కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా ముందుకు తీసుకుపోయిన ప్రజలకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. గుంతకల్ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం. గుంతకల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలో కూర్చుంటుంది. కాబట్టి ఇక్కడ గుంటకల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయబోతూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సత్యం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాడని మరి దాంట్లో సందేహం లేదని చెప్తున్నాను. గతంలో కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ వస్తుందని భావిస్తున్నాము.